అబ్బబ్బా! ఏమన్నా ఇది మీకు న్యాయమేనా అమ్మ తల్లి? అసలు మిమ్మల్ని బన్నీ సార్ కూతురుగా రమ్మన్నారా? ఆమెని చెల్లిగా రమ్మన్నారా? మీరు మీరే బాండింగ్స్ క్రియేట్ చేసుకొని, మీరు మీరే ఆయన్ని బ్లేమ్ చేస్తూ, మీరు మీరే కొట్లాడుకొని, మళ్ళీ నీకు నాకు ప్రాబ్లమ్ లేదంటావేమో తనుజ మహానటినికి అందరొచ్చి ఇంకెన్ని బిరుదులియ్యాలి తల్లి? నీకు ఇవన్నీ సరిపోవట్లేదా? నువ్వు మహానటికే మహానటి. నువ్వు గొప్ప నటివసలు. నీకు ఆస్కార్ వెయిటింగ్ బయట అసలు. అసలు మీ అబ్బబ్బబ్బబ్బా! ఎక్కడ చూడలేదండి మీలాంటోళ్ళని అసలు. త దివ్య అన్న తన షేడ్స్ తను బయటకొస్తున్నాయి గానీ, మీవి ఇప్పుడిప్పుడు బయటకొస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నామండి. ఆ బన్నీ గారు చచ్చిపోతుంటారు పాపం ఇప్పుడు ఏం చేయాలో తెలీక. అసలు ఆయన సిట్యుయేషన్ ఏంటి చెప్పండి? మీరు మీరు మీ ఆయన చెప్పారా మీకు మీరు గొడవ పడండని? లేకుంటే ఆయన చెప్పారా మీరు నాతో ఉండండని? లేక ఒకరి గురించి ఒకరికి ఆయన ఎప్పుడన్నా బ్యాడ్‌గా చెప్పారా మీకు? లేదా మీకి అసలు ఏమన్నా చేశారా ఆయన? మీ వల్లనే ఇంకా ఆయనకి సేఫ్ గేమరు, బ్యాడ్ పర్సన్ అని మీ వల్ల నిందలొస్తున్నా కూడా భరించి మిమ్మల్ని ఒక్క మాట అనకుండా మీ దగ్గరకొచ్చి ఓదారుస్తున్నాడు. మీరు పిలిచే బంధాలకు లొంగిపోయి అట్లా ఉన్నాడు. అతన్ని మీరు కార్నర్ చేయడం ఇప్పుడు ఏమన్నా అవసరం భావ్యంగా ఉందా చెప్పండి? దివ్య అంటోంది అసలు మీరిలాగ సైలెంట్‌గా ఉండడం కాదు అని. తనలాగా ఉండకపోతే తను